దేవుడు ప్రతి జీవికి చాలా అందమైన రూపం ఇచ్చాడు. కానీ ఎదుటివారే అందంగా ఉన్నారని మనము అందంగా లేమని ఎప్పుడూ భావించకూడదు. అలా భావించి మనము ఎదుటివారి అందాన్ని కోరుకున్నట్లయితే ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. దేని అందం దానిదే. ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు నెమలి పురివెప్పి ఆట ఆడుతుంటే చూసింది. అబ్బా, ఆ నెమలి పించం ఎంత అందంగా ఉంది, అది నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది. ఒకరోజు గాడిద ఏటిలో నీళ్లు తాగుతా పులిని చూసింది. అబ్బా, దీని ఒళ్ళంతా చారలు చారలుగా ఎంత నిగనిగలాడుతోంది, నాకు కూడా ఒళ్ళంతా పులిలా చారలుంటే ఎంత బాగుంటుందో అనుకుంది. ఒకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఆకులు తెంపుతా ఉన్న జిరాఫీని చూసింది. అబ్బా, దీని మెడ ఎంత బాగుంది, నాకు కూడా ఇలాంటి పొడవైన మెడ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది. గాడిద తాను అందంగా లేనని చాలా బాధపడసాగింది. ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు. ఆ ముని కాళ్ళపై పడి నాకు 4 వరాలు ఇవ్వు అని వేడుకుంది. ముని దాని బాధ చూసి సరే అన్నాడు. గాడిద వెంటనే నెమలిలాగా పించం, పులిలాగా చారలు, జిరాఫీలాగా మెడ కావాలనుకుంది. 3 వరాలతో 3 వచ్చేశాయి. 4వ వరం దాచుకుంది. గాడిద సంబరంగా ఇంటికి పోయింది. కానీ దాన్ని చూసి మిగతా గాడిదలన్నీ భయపడిపోయాయి. కొన్ని పారిపోయాయి. ఏవి దానితో మాటలు కలపలేదు. మిగతా జంతువులు కూడా దూరం దూరం తిరగసాగాయి. దాంతో ఆ గాడిద పోయి చెరువులో తన రూపం తాను చూసుకుంది. ఆ చారలు, పొడవైన మెడ, నెమలి పించం తనకే చాలా వికారంగా అనిపించాయి. తన పాత రూపమే చాలా అందంగా తోచింది. వెంటనే 4వ వరంతో తన రూపం తనకు రావాలని కోరుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.